వారు ఈ విధంగా స్తుతించుచూ ఉండగా వారి కంఠ స్వరము వలన గడప కమ్ముల పునాదులు, పరలోక పట్టణ గడప కమ్ముల పునాదులు కదలుచు మందిరము ధూమము చేత నిండగా, స్తుతుల గానముల ప్రతి గానముల చేత ఆ పరలోకములో ఉన్న పరిశుద్ధాలయము నిండి ఉండగా యెషయా భక్తుడు చూస్తూ ఉన్నాడు. అప్పుడు గ్రహించాడు తను ఎంత స్వల్పియో, ఎంతగా ప్రభు సన్నిధిలో నలుపుగా పాపిగా నిలబడ్డాడు. ఆ దృశ్యములు చూచుటకు కూడా యోగ్యత లేదు కదా అని పశ్చాత్తాపడుతూ, నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలవాడను. యెషయా గ్రంథము 6వ అధ్యాయము మనము ధ్యానము చేస్తూ ఉన్నాము. యెషయా గ్రంథము 6వ అధ్యాయము మొదటి 4 వచనముల తర్వాత 5వ వచనం. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను. అనగా ఈ సర్వలోకము కూడా పాపము చేతను అపరాధముల చేతనే ఉంది. కాబట్టి నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అటువంటి అపవిత్రుల మధ్యనే నివసించుచూ ఉన్నాను అని ఒప్పుకుంటూ ఉన్నాడు. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. ఎవరైనా నేను పరిశుద్ధుడను, నీతిమంతుడను, నేను భక్తిపరుడను, నేను చాలా పెద్ద దైవజుణ్ణి అని ఎవరైనా అంటే అది అబద్ధమే. ఎందుకనగా నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. మనము కేవలము అల్పులము, ఆ ప్రభు యొక్క దాసులము అయి ఉన్నాము. అందువలన మనకు ఘనత గాని ప్రభావములు గాని చెల్లవు. ఆ ప్రభుకే ఘనత, మహిమ, ప్రభావములు ఎల్లవేళలా కలుగును గాక అని మనము స్తుతులు చెల్లించవలసిన వారమే. అత్యధికమైన స్థానములో మహామహిమలో వసించువాడు ఆయన ఒక్కడే అని మానవులు గ్రహించవలసి ఉన్నది. ఆయనకు చెందవలసిన మహిమను ఎవరు దొంగలా రాదు అని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. నేను నశించి తిని ఆ విధంగా ఎవరైతే చేయిచు ఉన్నారో వారు ఈ యొక్క యెషయా భక్తుని వలె నశించి ఉన్నారు అని గ్రహించవలసి ఉన్నది.